నస్పూర్ పట్టణంలో ఎన్నో సంవత్సరాలుగా సింగరేణి స్థలాల్లో నివాసం ఉంటున్న వారికి శాశ్వత ఇండ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట బీజేపీ ఆధ్వర్యంలో బాధిత ప్రజలతో కలిసి బీజేపీ జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర గౌడ్, మాజీ అధ్యక్షులు వెర్రబల్లి రఘునాథ్ బీజేపీ నాయకులు ధర్నా నిర్వహించారు. నస్పూర్ పట్టణంలో ఎన్నో సంవత్సరాలుగా సింగరేణి స్థలాల్లో నివాసం ఉంటున్న వారికి శాశ్వత ఇండ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట బీజేపీ ఆధ్వర్యంలో బాధిత ప్రజలతో కలిసి బీజేపీ జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర గౌడ్, మాజీ అధ్యక్షులు వెర్రబల్లి రఘునాథరావు, బీజేపీ నాయకులు ధర్నా నిర్వహించారు. ఎన్నో ఏండ్లుగా నివాసం ఉంటూ ఇంటి పన్నులు కడుతున్న పేద ప్రజలకు శాశ్వత పట్టాలు ఇవ్వాలని రఘునాథ్ డిమాండ్ చేశారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇండ్ల పట్టాలు ఇస్తామని హామీ ఇచ్చి పట్టాలు ఇవ్వకుండా పేద ప్రజలను మోసం చేస్తున్నాయని రఘునాథరావు అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి వెంటనే పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సత్రం రమేష్, పెద్దపల్లి పురుషోత్తం, ఎనగందుల కృష్ణమూర్తి, మిట్టపల్లి మొగిలి, పొన్నవేణి సదానందం, కమలకర్రావు, సామరాజ్ రమేష్, రావణవేణి శ్రీనివాస్, కుర్రె చక్రి, మద్ది సుమన్, చెల్ల విక్రమ్, ఆకుల నరేందర్, బద్రి శ్రీకాంత్, కట్కూరి తిరుపతి, మల్క రాజేశం, బొలిశెట్టి అశ్విన్, రమణారావు, అమీర్శెట్టి రాజ్ కుమార్, గడ్డం స్వామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. పట్టాల సమస్యను వెంటనే ఇవ్వాలి 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 నస్పూర్ ఇండ్ల పట్టాల సమస్యను వెంటనే నస్పూర్ ఇండ్ల పట్టాల సమస్యను వెంటనే కావాలి 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 పేద ప్రజలతో చెలగాటమా ఇవ్వాలి 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 బయటికి రాకుండా వాళ్ళు మమ్మల్ని లోపలికి ఐదుగురిని రమ్మనుడు ఎంతవరకు సంబంధిస్తుంది? ఎంతమంది పేదవాళ్ళు వచ్చారు, మహిళలు వచ్చారు, వయసులో పెద్ద మనుషులు వచ్చారు. వీళ్ళని కలుతానికి వాళ్ళు బయటికి రాలేదు. కూర్చుందాం, ఒక 2 గంటలు కూర్చుందాం, ఈ గేట్లు బంద్ చేద్దాం, అప్పుడు తెలిసేస్తాం. మున్సిపాలిటీ పరిధి లోపల గత 30 సంవత్సరాలుగా సింగరేణిని ఆధారంగా చేసుకుని గుడిచెలు వేసుకుని నివసిస్తూ మరి ఉపాధి పొందుతున్నటువంటి ఏదైతే పరిశ్రమలు వచ్చినప్పుడు పరిశ్రమల మీద కొంతమంది ఆధారపడి బతకడానికి కూడా వస్తారు. అదే తరహా లోపల ఇక్కడ సింగరేణి ఉద్యోగాలతో పాటు సింగరేణి వెలిసినటువంటి 40 సంవత్సరాల క్రితం నుండి సింగరేణి ఆధారంగా బతకడానికి అనేక మంది పేద ప్రజలు ఇక్కడికి బతుకు పొట్ట చేత పట్టుకుని వచ్చి 40 సంవత్సరాల నుంచి ఇక్కడ చిన్న చిన్న గుడిసెలేసుకుని వాళ్ళ యొక్క బ్రతుకు వెల్లడిస్తూ అనేక రకాలుగా వాళ్ళ సింగరేణి కార్మికులకు కూడా వ్యాపారంలో కావచ్చు, అనేక పనుల లోపల కావచ్చు, వాళ్ళ సహాయ సహకారాలు అందిస్తూ సింగరేణి సంస్థకు పరోక్షంగా వాళ్ళ యొక్క శ్రమను కూడా ఇచ్చి ఈ ప్రాంతం లోపల సింగరేణి సంస్థ అభివృద్ది చెందడానికి వాళ్ళ యొక్క సహకారం కూడా ఉన్నది. దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి సింగరేణి అధికారులు. కానీ మీరు 30 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల నుంచి పొట్ట చేత పట్టుకుని చిన్న చిన్న పిల్లలు ఇవాళ డిగ్రీలు చదివి పెద్ద పెద్ద ఉద్యోగాల స్థాయికి వెదిగినారు. ఆ స్థాయికి వెదిగినటువంటి సందర్భం లోపల కూడా మీరు ఇంతకుముందే రఘునాథ్ గారు చెప్పినారు, అక్కడ బిల్లులు ఉన్నాయి, వాటర్ ట్యాక్సీలు కడతా ఉన్నారు, కరెంటు ట్యాక్సీలు కడతా ఉన్నారు, ఆయిల్ ట్యాక్సీలు కడతా ఉన్నారు. ఇంత కట్టినా కూడా సింగరేణి అధికారులు దయాదాక్షిణ్యం లేకుండా వాళ్లను కనీసం మరమ్మతులు చేసుకోనియకుండా వేధించడం అనేది సరైన పద్దతి కాదు. సింగరేణి అధికారులు ఈ విషయమై పునరాలోచించుకోవాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. సింగరేణి సంస్థకు చెప్పినటువంటి సంబంధించినటువంటి కోట్లాది రూపాయల ఆస్తులు ఇలా వృధాగా పోతా ఉన్నాయి. మీ యొక్క ఆస్తి పేద ప్రజలు పొట్ట చేత పట్టుకున్నటువంటి ప్రజలకు ఒక చిన్న ఇళ్ల స్థలం ఇస్తే వాళ్ళ స్వంత ఖర్చుతో మేమేం మీరు కట్టించినటువంటి క్వార్టర్లు ఇవ్వమంటలేం. చెన్నూరు లోపల సింగరేణి లేచిపోతే ఒక 1000 క్వార్టర్లు ఉన్నాయి, మంచి ఫస్ట్ క్లాస్ లా మీరు పంచదలుచుకుంటే అవి కూడా పంచచ్చు. కానీ మేము ఏమంటలేం, మీరు వాళ్ళు నివాసం ఉంటున్నటువంటి ఖాళీ స్థలం ఇవ్వండి అని అడుగుతా ఉన్నారు. దయచేసి వెంటనే సింగరేణి అధికారులు కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు కావచ్చు, తక్షణమే స్పందించి ఈ నస్పూర్ ప్రాంత ప్రజలందరికీ కూడా ఇండ్ల స్థలాలు ఇవ్వాలని భారతీయ జనతా పార్టీ ఇవాళ డిమాండ్ చేస్తూ ఉన్నది. భారత్ మాతాకి జై. నస్పూర్ మున్సిపాలిటీ RK8, కొత్త రోడ్డు, ప్రశాంత్ నగర్, లక్ష్మీనగర్, సాయినగర్ ఈ ప్రాంతంలో పేద ప్రజలు వీళ్ళంతా కూడా ఎన్నో సంవత్సరాల నుంచి
30, 40, 50 సంవత్సరాల నుంచి అక్కడ ఉంటారు. సింగరేణి పని కొరకు వేరే ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి అక్కడ గుడిసెలు వేసుకుని వీళ్ళు ఉంటారు. హట్స్ ఎన్నో సంవత్సరాల నుంచి ఉంటారు. కానీ ఇప్పటి వరకు వీళ్లకు ప్రభుత్వం పట్టాలు ఇయ్యలే. గతంలో ఉన్న ఎమ్మెల్యే టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎమ్మెల్యే 10 సంవత్సరాలు చెప్పుకుంటూ వచ్చిండు, పట్టాల సమస్య పరిష్కరిస్తాము, పట్టాలు ఇస్తామని చెప్పి ఆ ఎమ్మెల్యే చేసిండు. ఆయన పోయినాక కాంగ్రెస్ పార్టీ వచ్చింది. కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు గారు 18 నెలలు అయింది. 18 నెలల కనీసం ఈ సమస్యకు ఎట్లా పరిష్కారం తీసుకురావాలనే ఆలోచన లేదు. గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇదే ప్రేమ్ సాగర్ రావు అప్పుడు ఎమ్మెల్సీ ఉండే. అప్పుడు చెల్లని పట్టాలు 1000 కుటుంబాలకు ఇచ్చింది. ఇదే నస్పూర్ ప్రాంతంలో ఎలక్షన్లలో గెలవాలి, ఓట్లు పడాలని దొంగ పట్టాలు అప్పుడు ఇచ్చింది. వీళ్ళేమో పేద ప్రజలు అక్కడ ఎన్నో సంవత్సరాల నుంచి ఉంటారు. వీళ్ళు ప్రాపర్టీ ట్యాక్సులు కడుతున్నారు. 2000, 3000 రూపాయలు ట్యాక్సులు కడతారు. ట్యాక్స్ కాగితంలో కూడా వీళ్ల పేరే ఉన్నది. ఇది ఈర్ల శంకర్, ఈయన ప్రాపర్టీ ట్యాక్స్ కట్టిన బిల్లు 2022 సంవత్సరం ప్రాపర్టీ ట్యాక్స్ కడతారు. ప్రాపర్టీ ట్యాక్స్ కింద ఆలస్యం అయితే దానికి ఫైన్ కూడా కడతారు. కరెంటు బిల్లు కడతారు. కరెంటు బిల్లులో కూడా వీళ్ల పేరే ఉన్నది. కానీ ఇవాళ ఎటువంటి పరిస్థితి ఉందంటే ఈ గుడిసెలల్లా వర్షాకాలం నీళ్లు ఉరిస్తే కనీసం ఒక రేకు కూడా వీళ్ళకి పెట్టుకునే అధికారం లేదు. వీళ్ళు రేకులు వేసుకుంటే కూడా సింగరేణి అక్కడ ఉన్న వాచ్మెన్లు వచ్చి వీళ్ళను బెదిరిస్తారు. వీళ్ళు రేకులు వేసుకోరాదు, వీళ్ళు సిమెంట్ పెట్టి ఇంత దానికి ఏమన్నా వర్షంతో నీళ్లు గారుతానంటే చేయరాదు, ఇటుకలు పెట్టరాదు. మరి వీళ్ళ పరిస్థితి ఏంది? వీళ్ళు ఏం పాపం చేశారు? వీళ్ళు ఈ సింగరేణి ప్రాంతంలో అప్పుడు ఇక్కడ సింగరేణి బొగ్గు గనుల కొరకు వేరే ప్రాంతం నుంచి వచ్చి ఎన్నో సంవత్సరాల నుంచి వీళ్ళ శ్రమను దోపిడీ చేస్తున్నారు. వీళ్ళు అక్కడ దుమ్ము ధూళి ఇవన్నీ ఉంటా కూడా అక్కడ పనిచేసి ఇన్ని సంవత్సరాల నుంచి బతికితే ఇవాళ వీళ్ళకు ఒక పట్టా కాగితం లేదు. పట్టా లేకపోవడం వల్ల వీళ్ళు మరమ్మతులు చేయరాదు, కొత్త ఇల్లు కట్టుకోరాదు, లోను తీసుకోరాదు, వీళ్ళ బిడ్డకో కొడుక్కో ఇయ్యరాదు, కనీసం రేకులేసుకునే పరిస్థితిలో కూడా లేదు. వీళ్ళందరినీ గతంలో టీఆర్ఎస్ మోసం చేసింది, గత 18 నెలల నుంచి కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తుంది. భారతీయ జనతా పార్టీ ఇలా నస్పూర్ మున్సిపాలిటీలో 1500 కుటుంబాలు ఉన్నాయి. పట్టాలు లేకుండా దాదాపు 30-40 సంవత్సరాల నుంచి ఉంటారు. వాళ్ళు రిసిప్ట్లు కడుతున్నారు, వాళ్ళు ప్రాపర్టీ ట్యాక్స్ కడుతున్నారు. వాళ్ళకందరికి కూడా మేము అండగా ఉంటాము. ఈ సమస్య పరిష్కరించేంత వరకు కూడా పోరాడతామని తెలియజేస్తున్నాం. RK6 కొత్త రోడ్ ఇప్పుడు 40 సంవత్సరాల బట్టి ఇప్పుడు మేము పిల్లలు పెద్దోళ్ళు పెళ్లిళ్ళు అయ్యి వాళ్ళు ఎదిగినా కానీ మాకు ఇళ్ల పట్టాలు ఇవరకు ఇస్తలేరు. టీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం 6 సంవత్సరంన్నర. వాళ్ళు లేరునా వీళ్ళు లేరు. మళ్ళీ బీజేపీ సార్ ముంగట పడి మాకు పట్టాలు ఇప్పిస్తే మీకు వాళ్ళకు మేము ధన్యవాదాలు, మాకు తప్పకుండా మా ఓట్లను మేము వాళ్ళకి వేస్తానని మరి మా రోడవతల నుంచి మేము కోరుకుంటున్నాం. తప్పకుండా మా పిల్లలకు మాకు న్యాయం జరగాలి, ఇంట్లో పట్టాలు రావాలి. మాకు 6 మూత పడితే మిమ్మల్ని లేపేస్తాం, మిమ్మల్ని తీసేస్తాం, మీ ఇంట్లో ఉండద్దు అని వాచ్మెన్లు మేము గింత సిమెంట్ బస్తా తెచ్చుకున్నా, ఉసుక తెచ్చుకున్నా, ఇటుక తెచ్చుకున్నా ఎవ్వరు కానీ పోటువా తీసుడు, జమాఫీస్కి రమ్మనుడు, ఈ ఇండ్లు కట్టద్దు, ఇళ్లకు రేకులు వేయద్దు అని అంటే మేము గేట్లు కూడా పెట్టుకోకుండా ఇప్పుడు RK6 కొత్త రోడ్లో మేము బతుకుతున్నాం. కానీ మాకు తప్పకుండా పట్టాలు రావాలి. అందరికి మేము కరెంటు బిల్లు కడుతున్నాం, ఇండ్ల పన్ను కడుతున్నాం. ఒక్క సంవత్సరం మార్చికి తప్పకుండా ఇంటి పన్ను కోసం ఆ సార్ వచ్చి మమ్మల్ని కట్టకుంటే ఈ నెల ఆ నెల అన్నా కానీ ఖచ్చితంగా కట్టుడే అమ్మా అని ప్రతి సంవత్సరం 2,000 ఇల్లు పన్ను కడతాను. మేము సింగరేణి ఏరియాలో ప్రతి సంవత్సరం ఇండ్ల పన్ను కట్టి ఇప్పుడు మేము ఈ 30 సంవత్సరాల ఇళ్ల పన్ను మా దగ్గర ఉన్నది. మేము ఎవరికైనా చూపిస్తాం, ఏ సార్లు వచ్చినా మేము చూపిస్తాం. ఖచ్చితంగా మాకు దయచేసి ఇళ్ల పట్టాలు కావాలి.